ప్రైజ్ ద లార్డ్. మంగళవారము నవంబర్ 19, 2024. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. కీర్తన 139:1. దేవునికి నీవు తెలుసు, నా తల్లి 1 మైలు దూరం నుండి ఇబ్బందిని పసిగట్టగలదని నాకనిపిస్తుంది. ఒకసారి ఒక కఠినమైన పాఠశాల రోజు తరువాత ఎవరూ గమనించరన్న ఊహతో నా చిరాకును కప్పిపుచ్చడానికి ప్రయత్నించాను. అయితే ఆమె ఏంటి విషయం అని అడిగి, ఏమీ కాలేదని నీవు చెప్పే ముందు నేను నీ అమ్మని అని గుర్తుంచుకో. నేను నీకు జన్మనిచ్చాను. నీ గురించి నీకంటే నాకు బాగా తెలుసు అని చెప్పింది. నేనెవరు అనే దాని గురించి ఆమెకున్న లోతైన అవగాహన నాకు చాలా అవసరమైన క్షణాలలో ఆమె నాతో ఉండటానికి సహాయపడుతుందని మా అమ్మ నిరంతరం నాకు గుర్తు చేస్తుంది. యేసులో విశ్వాసులుగా మనల్ని సన్నిహితంగా ఎరిగిన దేవుడు మన ఎడల శ్రద్ధ వహిస్తాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు అని తన పిల్లల జీవితాల పట్ల దేవుని యొక్క శ్రద్ధను కీర్తనకారుడైన దావీదు పొగుడుతాడు. మనం ఎవరో మన ప్రతి తలంపు, కోరిక మరియు కార్యాచరణ దేవునికి తెలుసు కాబట్టి ఆయన సమృద్ధి అయిన ప్రేమ మరియు సంరక్షణ యొక్క హద్దులు దాటి మనం ఎక్కడికి వెళ్ళలేము. దావీదు వ్రాసినట్లుగా, నేను సముద్ర దిగంధములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. మనం జీవితంలో ఎక్కడ ఉన్నా మనం ప్రార్థనలో దేవుణ్ణి పిలిచినప్పుడు ఆయన మనకు అవసరమైన ప్రేమ, జ్ఞానం మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తాడని తెలుసుకోవడం ద్వారా మనం ఓదార్పు పొందవచ్చు. మీరు నిజంగా ఎలా భావిస్తున్నారో మరెవరూ అర్థం చేసుకోలేరని మీకు ఎప్పుడు అనిపించింది? ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, నీవు నన్ను చూస్తున్నావని, నా మాట వింటావని మరియు మరెవరూ నన్ను ప్రేమించనప్పుడు కూడా నీవు నన్ను ప్రేమిస్తావని తెలుసుకొని జీవించడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.